మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి? నిన్న మొన్నటి వరకు కూటమి నేతలు నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట, అలాగే వ్యక్తం చేసినటువంటి భయం కూడా. ఇక ఎవరు అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతికి చట్టబద్ధత వచ్చినటువంటి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట, అమరావతికి అడ్డంకులు తొలగిపోయినట్లయినా అమరావతిలో ఇక అభివృద్ధి పరుగులు పెట్టడమే ఆలస్యం అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు అంటూ ద డైలీ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు. 2014 నుంచి 19 వరకు చేసింది శూన్యం అని చెప్పి వైసీపీ అంటుంది. 2019 నుంచి 2024 వరకు అమరావతిని నాశనం చేశారు అని చెప్పి టీడీపీ అంటుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 22 నెలల తర్వాత అమరావతికి ప్రాణం వచ్చింది, ఇక చట్టబద్ధతో రెక్కలు వచ్చాయని చెప్పి అంటున్నారు. ఓవరాల్గా మీ అనాలిసిస్ ఏంటి? అంటే సాధు, ఇక్కడ ఏదైతే అమరావతికి సంబంధించిన బిల్ నిన్న ఏదైతే పాస్ అయిందో, తర్వాత దాంతోపాటు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో, ఆ ప్రెస్ మీట్తో ఇందాక మీరు అన్నట్లు ఇక జగన్మోహన్ రెడ్డి రాడు అనే మెసేజ్ ప్రజలకు, పార్టీలకు వెళ్ళిపోయింది. ఒకవైపు లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతున్నారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఇది ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. దేశమంతా అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకు మద్దతు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. దాన్ని కూడా ఆయన అప్పుడు కూర్చొని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మావిగానని మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు తీసుకోండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో 2014 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధానికి నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఎలక్షన్స్కు ముందు కూడా నేను ఇక్కడే ఇండ్లు కట్టుకున్నాను, ఇదే రాజధాని అని కూడా ఆయనే చెప్పాడు. ఎలక్షన్స్కి వెళ్ళాడు, గెలిచాడు. తర్వాత మళ్ళీ అదే అసెంబ్లీలో 3 రాజధానులు అన్నాడు. తర్వాత ఓడిపోయిన తర్వాత రాజధానికి ఇంత 30,000 ఎకరాల అవసరము రాజధానికి అని అంటాడు. మళ్ళీ ఏంటంటాడు, అసలు రాజధానికి భూమి సరిపోదు, కింద వాటర్ ఉన్నాయి, ఇక్కడ రాజధాని కట్టకూడదు అంటాడు. మళ్ళీ నాగార్జున యూనివర్సిటీ దగ్గర 500 ఎకరాలు సరిపోతుందంట. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి అనేది అతనికి ఇష్టం లేనట్టుగా మనం అనుకోవాలి. లేకపోతే ఇన్ని మాటలు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. ఒక మాజీ సీఎంగా మాట తప్పను, మడమ తిప్పను అంటారు కదా, అన్ని మడమ తిప్పే పనులే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉండలా. దీంతో జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా తన పరువును నిన్న పోగొట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అందరూ చీకొట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసా తెలీదా మనం చెప్పలేం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రథమ శత్రువు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేషో కాదు. వైసీపీ పార్టీకి ప్రథమ శత్రువు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ఏమీ చేయని అవసరంలా. జగన్మోహన్ రెడ్డి తన వినాశనాన్ని తనే కొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత అంత ఘోరమైన ఓటమి అది దేశంలో ఏ రాజకీయ పార్టీకి నాకు తెలిసి వచ్చి ఉండదు. అంత ఘోరమైన ఓటమి, అంత అవమానం భరించి మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ పార్టీని యాక్టివేట్ చేసుకొని ఒక 2 సంవత్సరాలు కొద్దిగా యాక్టివేట్ అయింది పార్టీ. యాక్టివేట్ అయిన పార్టీ క్యాడర్ను, లీడర్లను, వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా నిన్న ప్రెస్ మీట్ జరిగింది. ఏదైతే తను ఈ 2 సంవత్సరాలు కష్టపడి తన పార్టీని యాక్టివేట్ చేసుకున్నాడో దాని మీద జగన్మోహన్ రెడ్డి నీళ్లు పోసి చంపేశాడు. అటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వేరే శత్రువులు ఎవ్వరూ అవసరం లే. జగన్మోహన్ రెడ్డికే
ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి శత్రువు అని మనం అనుకోవాలి. మావిగాన్ ప్రతిపాదనలో తప్పు ఏముంది? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం అంతటిని ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ప్లాన్ బి ప్రకారం డెవలప్ చేస్తే తప్పేముంది? అది కూడా రాష్ట్రంలో భాగమే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అభిమానులు, మద్దతుదారులు వాదిస్తున్నారు కదా. అది ప్రతిపాదన కరెక్టే కాదా? ఒకటి, అసలు అమరావతి రాజధానికి ఎందుకు వద్దనుకుంటున్నావు నువ్వు? అసలు అమరావతికి నేను వ్యతిరేకమే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి నేను వ్యతిరేకమే కాదు అని చెప్పి నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పారు కదా ఆయన. మళ్ళీ నువ్వు ఈ మావిగాన్ ఏదైతే ప్లాన్ ఇచ్చావో, 2019లో నువ్వు 3 రాజధానులు కాకుండా ఈ మావిగాన్ ప్లానే అమలు పరిచి ఉండొచ్చు కదా. నువ్వు, నీకు అవకాశం ఉంది కదా, ముఖ్యమంత్రి మీరే కదా. 3 రాజధానుల అంశం కాకుండా ఆ రోజు ఇదే మావిగాన్ సిస్టమ్ని ప్లాన్ను మీరు ఎందుకు అమలు పరిచి ఉండకూడదు? అంటే నీకు ఒక నెలకు ఒక ప్లాన్ ఐడియా వస్తుంది. ఒకసారి 3 రాజధానులు అన్నావు, తర్వాత ఓడిపోయిన తర్వాత 500 ఎకరాలు అయితే సరిపోతుంది కదా రాజధానికి అంటావు. ఇంకోసారి అసలు రాజధానికి ప్రాంతం పనికిరాదంటావు. ఇంకోసారి రాజధానికి 30,000 ఎకరాలు సరిపోద్ది అంటావు. అంటే ఇన్ని రకాల మాటలు నువ్వు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, అమరావతికి బద్ధ వ్యతిరేకి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే ఇది ప్రజల మనసుల్లో చేరిపోయింది. ఇతను అమరావతికి వ్యతిరేకము. అది ఎందుకు అమరావతి అంటే అతనికి పడదో అర్థం కాదు. పోనీ చంద్రబాబు మీద కోపం అంటే అమరావతి ఏం చంద్రబాబుదేం కాదు, అమరావతి పవన్ కళ్యాణ్దేం కాదు, అమరావతి లోకేష్దేం కాదు, అది ప్రజల అమరావతి. మీకెందుకంత వ్యతిరేకత దాని మీద? ఎందుకంత కక్ష? ఎందుకంత పగ దాని మీద? ఇవి బలంగా ప్రజల్లో నాటుకుపోయాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతాన్ని, అమరావతిలో ఉన్న భవంతుల్ని ఇప్పుడు జరుగుతున్నట్లుగా ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం ఉంది కదా, ఆ విధంగా రెంట్కైనా యుద్ధ విమానాలు తీసుకొచ్చేసి ఈ బిల్డింగ్లన్నీ కూల్చేస్తాడు అనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకు సీఎం అయితే రాజధానిలో ఉండే భవనాలన్నిటిని కూడా యుద్ధ విమానాలను రెంట్కు తీసుకొచ్చైనా బాంబులు వేసి కూల్చేస్తాడు. వాటిని సర్వనాశనం చేసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ప్రమాదకారి అనే మెసేజ్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్తో ఆ మెసేజ్ పంపించాడు ప్రజలకి. నిన్న లోక్సభ, ఈరోజు రాజ్యసభ, ఇక కొన్ని రోజుల్లో రాష్ట్రపతి ఆమోద ముద్ర ఏపీ రాజధానిగా అమరావతికి. సో అమరావతిని ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా కదల్చలేరు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే కనుక సీఎం అయితే వీళ్ళు చెప్తున్నటువంటి ఈ మాట ప్రకారం, చట్టబద్ధత ప్రకారం అమరావతిని మార్చేందుకు వీలేమి ఉండదు కదా. ఇంకా ఉండదు. కానీ నిన్న తన ఈగోను సాటిస్ఫై చేయడానికో లేకపోతే తనలో ఉన్న ద్వేషపూరితమైన ఆలోచనను కూడా జగన్మోహన్ రెడ్డి బయటపెట్టాడు. అంటే నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఆ ఫేస్లో అసూయ, ద్వేషం, కక్ష, పగ ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ప్రెస్ మీట్లో. దాన్ని ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు. దాంతో ఏమన్నాడంటే ఆయన, ఒకవేళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నప్పుడు రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ అదే అసెంబ్లీలో ఎందుకు మార్చకూడదు, తీర్మానం ఒకటి చేసి మనం ఎందుకు చేయకూడదు అనేసి కూడా అన్నాడు. అంటే అతని ఇంటెన్షన్ ఏంటి? అమరావతి అనేది రాజధానిగా ఉండకూడదు అనేది అతని ఇంటెన్షన్. దానికోసమే ఈ మావిగాన్ అంటాడు, ఇంకొకటి అంటాడు, 500 ఎకరాలు అంటాడు, 3 రాజధానులు అంటాడు. రకరకాలుగా తను మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్నాడు. అతను మానసికంగా ఏదైనా ఇబ్బంది పడడానికి చంద్రబాబు నాయుడిని చూసో, పవన్ కళ్యాణ్ని చూసో, లోకేష్ చూసో ఇబ్బంది పడుతున్నాడు అని కనపడటంలా ఇక్కడ మనకి. రాజధానిని చూసే అతను ఇబ్బంది పడుతున్నాడనే భావన నిన్న ప్రెస్ మీట్లో కనపడింది. కానీ ఏది ఏమైనా కూడా ఒక్కసారి రాష్ట్రపతి రేపు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తానే అన్ని ఆర్డర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతాయి.
ఏపీ క్యాపిటల్ అమరావతిగా రిజిస్టర్ అయిపోతుంది. హైకోర్టుకి అఫిడవిట్ సమర్పించినటువంటి సందర్భంలోనూ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చినటువంటి సందర్భంలో కేంద్రం క్లియర్ కట్గా చెప్పింది, రాజధాని ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అధికారము రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది, మేము కల్పించుకోవటానికి లేదు అని. ఇలాంటి నేపథ్యంలో లోక్సభలో పార్లమెంట్లో చట్టబద్ధత ఇచ్చేసి రాష్ట్రపతి చేతిలో గెజిట్ పెట్టినంత మాత్రాన అమరావతికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత వచ్చినట్లేనా? ఇక భవిష్యత్తులో మార్చడానికి ఏది ఉండదా? భవిష్యత్తులో నాకున్న నాలెడ్జ్ ప్రకారం భవిష్యత్తులో మార్చడానికి ఉండదు. ఒక్కసారి రాష్ట్రపతి ఆమోదముద్ర పడిపోయిన తర్వాత రాష్ట్రాలదే అంటే కనుక ఒక్కొక్క సీఎం వచ్చినప్పుడు ఇదే చెప్పినట్లు దేశంలో ఎక్కడ జరగలే. ఒక సీఎం వచ్చినప్పుడు ఒక ఏరియా తీసిపోయి రాజధాని పెట్టుకుంటా అనేది ఇది ఎక్కడా లేదు. అందుకోసమే చట్టబద్ధత. ఎందుకంటే మొన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీరు అసెంబ్లీలో పాస్ చేసుకురండి, దాన్ని తర్వాత లోక్సభ సమావేశాల్లో పెట్టి బిల్లును పాస్ చేసుకుంటే దానికి ఒక చట్టబద్ధత వస్తుంది. ఆల్రెడీ ఈ మన విభజన బిల్లులో అంశాల పరంగా చిట్ట చివరి అంకం మొన్న పూర్తి చేశారు ఇదే బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇంకా మధ్యలో నెక్స్ట్ ఆ ఆప్షన్ అనేది రాదు. ఒకవేళ అటువంటి ఆలోచనలు ఎవరైనా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజలందరూ కూడా వాళ్లను వెలివేసేదానికి కూడా సిద్ధపడతారు. వెలివేసేదానికి కూడా సిద్ధపడతారు ప్రజలు. కాబట్టి భవిష్యత్తులో అమరావతికి ఏమీ కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అనే చర్చ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అలా కాకూడదనే కోరుకుందాం. బికాజ్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి అయినా లేకపోతే ఇంకొక ప్లేస్ అయినా కూడా ఒక స్థిరమైన రాజధాని అవసరం. ఈ రాజధాని పైన ఏర్పాటు పైన ఉన్నటువంటి శశభిషలు అనుమానాలు ఖచ్చితంగా తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం తెలుగు వాళ్ళగా. లలిత్ గారు, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ప్రశ్న, 2028 కల్లా అమరావతిని పూర్తి చేసి 2028 ఆగస్టు కల్లా మేము ఇదే ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా రాజధానిని అమరావతిని ప్రారంభిస్తామని చెప్పి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సాధ్యమయ్యే పనేనా అసలు? అది 100% సాధ్యం చేయొచ్చు. ఎందుకంటే రాజధాని అంటే 2028 అంటే ఇంకా కేవలం 2 ఏళ్ళు మాత్రమే. 2 ఏళ్లే ఉంది. సాధ్యమయ్యే పనేనా లలిత్? సాధ్యమవుతుంది. అంటే అమరావతి రాజధాని ఇప్పటికే ఒక 50,000 ఎకరాలని సేకరించారు. ఇంకొక 50,000 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. ఇది సరిపోదు, దాదాపు 1,00,000కు పైగా ఎకరాలు రాజధాని నిర్మాణానికి కావాలంటున్నారు. 2 లక్షల కోట్లు రాజధాని నిర్మాణానికి అవసరమవుతాయి అంటున్నారు. ఇది నేను చెప్తున్న మాట కదా, అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలే. 1,00,000 ఎకరాలు, 2 లక్షల కోట్లు. ఆయన చెప్తున్న దాని ప్రకారము అధునాతనమైన విశాలమైన రైల్వే స్టేషన్, గన్నవరానికి మించినటువంటి ఎయిర్పోర్ట్ ఈ 2 ఏళ్లలో సాధ్యమయ్యే పనేనా? ఈ 2 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్లకైనా సాధ్యమయ్యే పనేనా? అంటే ఇక్కడ రాజధాని అంటే ఒకటి ఉంది సాధు. ఫస్ట్ ఏది కూడా రాజధాని రోడ్స్, డ్రైనేజ్ సిస్టము, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్, ఎవ్రీథింగ్, ఈ కమర్షియల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇమ్మీడియట్గా విమానాశ్రయాలు, స్టేడియాలు ఇవన్నీ కట్టలేరు. ముందు రాజధాని మనం పని చేసుకోవడానికి, మన రాజధానిలో ఒక వ్యాపారం చేసుకోవటానికి, ఒక ఉద్యోగం చేసుకోవటానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా క్లియర్ చేసేస్తారు. రాజధానిలో అందరూ అక్కడ వెళ్ళి ఎంప్లాయీస్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, రాజధానిలో వెళ్ళిన తర్వాత స్లోగా మళ్ళీ ఎక్స్టెన్షన్ మొదలవుతూ వస్తుంది. ఒక్కసారిగా పూర్తి చేయలేరు. 2 ఏళ్లలో అన్నీ మీకు స్టేడియాలు, ఎయిర్పోర్ట్లు ఇవన్నీ రావు. ముందు సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, క్వార్టర్స్ ఉంటాయి, ఎంప్లాయీస్కు చిన్న చిన్న బిజినెస్ సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్లు ఇవన్నీ కడతారు. స్లోగా డెవలప్ అవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ అక్కడ ఉన్నాయి లలిత్ గారు. వీటన్నిటికీ తాత్కాలిక భవనాలు అని పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత రావడానికి, అంటే 2019 ఎన్నికల్లో వ్యతిరేకత రావడానికి ఈ తాత్కాలిక భవనాలు అనేటువంటి ఆ పేరు కూడా ఒక కారణం. మళ్ళీ 1,400 నుంచి 1,500 కోట్ల రూపాయలతో కొత్తగా అసెంబ్లీ కడతామని చెప్పి అంటున్నారు. అక్కడ ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవసరం అంటారా? రాజధాని అవసరమే, రాజధాని నిర్మాణం ముమ్మాటికి అవసరమే, దాన్ని ఎలాంటి వ్యతిరేకించే సందర్భమే లేదు, ఏ కోసైనా కూడా లేదు. కానీ ఆల్రెడీ ఇప్పటికే భవనాలు ఉండగా మళ్ళీ మీరు కొన్ని వేల కోట్లు పెట్టి అక్కడ భవనాలు కడితే
ఆ రాజధాని నిర్మాణ వ్యయం మొత్తం అంతా మోయాల్సిన వాడు సామాన్యుడు, ఒక సగటు మధ్యతరగతి జీవే కదా. ఇంత అవసరమా? ఇక్కడ ఒకటి, ఎప్పటికైనా శాశ్వత భవనం అనేది అవసరం మనకు. ఏవైతే మీరు తాత్కాలిక భవనాలు అన్నారో వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఇతర అవసరాలకు వాటిని ఉపయోగించుకుంటారు. కానీ అసెంబ్లీ అనేది శాశ్వత అసెంబ్లీ ఉండాల్సిందే. హైకోర్టు అనేది శాశ్వతంగా ఉండేది ఒకటి కట్టాల్సిందే. తాత్కాలిక భవనాలు ఏవైతే కట్టి ఉన్నారో వాటిని ఇతర అవసరాలకు ప్రభుత్వాలు వినియోగిస్తాయి. జగన్మోహన్ రెడ్డి లాగా కూల్చేయవు. కాబట్టి ఇక్కడ జరిగే నష్టం అంటూ ఏమీ లేదు. తాత్కాలిక భవనాలను వేరే అవసరాలకు ఉపయోగించుంటారు కాబట్టి అక్కడ మనకు నష్టం జరగదు అక్కడ. కాబట్టి కొత్త భవనాలు నిర్మించితే కనుక అవి శాశ్వతంగా ఉండిపోతాయి. కాబట్టి మనం ఆ దిశగా ఆలోచించాలి. నేల విడిచి సాము చేస్తున్నట్లుగా ఉంది అని. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా అమరావతి అంటేనే దోపిడీకి కేర్ ఆఫ్ సింబల్గా చెప్పుకొచ్చారు. రాజకీయటువంటి పరమైనటువంటి ఆరోపణే కాసేపు అనుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యావంతులు కూడా నేల విడిచి సాము చేస్తున్నట్లుగా ఉంది అమరావతి నిర్మాణ విషయంలో అని చెప్పి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆరోపణని, వాళ్ళ వాదనని మనం పరిగణలోకి తీసుకోకూడదా? తీసుకోలేమా? ఒకటి సాధు, ఇక్కడ ఏంటంటే రాజధాని నిర్మాణం ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వచ్చేసిందా? ఆల్రెడీ చాలామంది రియల్టర్స్ ఈరోజు కూడా బయలుదేరి వెళ్ళారు, అమరావతికి వెళ్ళారు. హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్యూ కట్టున్నారు. అక్కడ ఆల్రెడీ పర్చేజ్ చేసినట్టు లేదా పర్చేజ్ చేసి మనం ఏం చేయాలనే దానికి కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇక్కడ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే డెవలప్ చేయాలనే ఆలోచనతో అవతల వాళ్ళు ఉంటారు. కానీ ప్రభుత్వం ఒకటే డెవలప్ చేయదు. ఇది ఇందాక నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్ వాళ్ళు వెళ్ళారా, అదర్ సైడ్ ఆల్ ఇండియా వైజ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళు డెవలప్మెంట్కి తీసుకుంటున్నారు, సైట్లు పర్చేజ్ చేస్తున్నారు, ఆల్రెడీ వాటికి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే మ్యూచువల్గా చంద్రబాబు నాయుడుతో పాటు ప్రైవేట్ సెక్టార్ కూడా తన వర్క్ మొదలు పెడుతుంది. పెట్టినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ప్యారలల్గా ఒకవైపు ప్రభుత్వం చేపడుతుంటుంది, ఒకవైపు ప్రైవేట్ సెక్టార్ కూడా చేపడుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా 2-3 ఏళ్లలో అమరావతి అనేది ఒక రూపురేఖలకు ఒక 60-70% ఒక మూమెంట్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఇది చేయాలని ఈ కొర్రీలు పెట్టడం వల్ల ఒక చంద్రబాబు నాయుడుదే బాధ్యత కాదు. చంద్రబాబు నాయుడు పని చంద్రబాబు నాయుడు చేస్తే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ పని కూడా మనం కూడా అక్కడ అమరావతిలో వ్యాపారాలు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్స్ కానీ ఏవైనా కూడా మనం స్టార్ట్ చేసుకుంటాం. అంటే ప్యారలల్గా ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం చేయడం, ఇతరత్ర అన్నీ మొదలవుతాయి. కాబట్టి ఇక్కడ అమరావతికి వచ్చే నష్టమేమి లేదు. అమరావతి అనేది బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదో చంద్రబాబుదో అనే కాదు, ప్రజలది కూడా. కాబట్టి ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతారు. ఇప్పుడు ప్రజలు కూడా భాగస్వాములు అవుతారు. అక్కడ పోయి ఒక హోటల్ పెట్టుకుంటారు, ఒక టీ స్టాల్ పెట్టుకుంటారు, ఒక బుక్ స్టాల్ పెట్టుకుంటారు, ఒక స్కూల్ పెట్టుకుంటారు. ఇట్లా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. రెండు ప్యారలల్గా వర్క్ జరిగినప్పుడు రాజధాని నిర్మాణం అతి త్వరగా పూర్తి అవుతుంది. హైదరాబాద్ రాజధానిగా డెవలప్ చేసుకుంటున్న క్రమంలో ఒక విమర్శ ఉంది, ఒక ఆరోపణ ఉంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ సెంట్రిక్గానే జరిగింది, హైదరాబాద్లో పూర్తి స్థాయి పెట్టుబడులు పెట్టడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు డెవలప్ కాలేకుండా పోయాయి అనేటువంటి ఆరోపణ ఒక బలమంగా తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు. ఒకవేళ కనుక ఇదే నిజమైతే అమరావతిలోనే పెట్టుబడులు పెట్టి మళ్ళీ తప్పు చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే రేపు ఇంకెవరన్నా పెట్టినా కూడా? అంటే ఒకటే ప్రాంతం సెంట్రిక్గా ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు పెడితే మిగతా ప్రాంతాలు ఏమైపోవాలి? అభివృద్ధి ఎందుకు వికేంద్రీకరణ కాకూడదు? లేదు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వీళ్ళది ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. నారా లోకేష్ చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా ఇదే. ఈరోజు మీరు వైజాగ్ తీసుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలకి ఎట్లా ఉంది, అదొక హబ్ లాగా తయారైంది. నెక్స్ట్ తిరుపతి తీసుకోండి, రాయలసీమలో తిరుపతి తీసుకుంటే కనుక సాఫ్ట్వేర్కు టెక్నాలజీ పరంగా దాన్ని చేస్తున్నారు. అమరావతి తీసుకోండి, డ్రోన్ అండ్ క్వాంటమ్ సిటీ. అట్లాగే
అనంతపురం డిస్టిక్ ఆ ఏరియా తీసుకుంటే రాయలసీమ, అక్కడ మోటార్కు వెహికల్కు సంబంధించిన బిజినెస్ సెంటర్స్ అక్కడ ఉన్నాయి. కియా ఒకటే కదా ఉంది అక్కడ. నో, మిగతాటి అన్నీ కూడా అక్కడ మోటార్కు సంబంధించినటి అంతా అనంతపురం జిల్లాలో. ఇప్పుడు తిరుపతిలో వచ్చేసి మీకు ఐటీ సెక్టార్ టెక్నాలజీ పరంగా అక్కడ ఇచ్చారు. ఆల్రెడీ ఐఐటి కూడా ఉంది తిరుపతిలో. వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని వచ్చాయో మొన్న కూడా చూసాం. డేటా సెంటర్ చూసాం. ఇప్పుడు క్వాంటమ్ సిటీ ఓపెన్ చేశారు అమరావతిలో. అట్లాగే డ్రోన్ సిటీ క్రియేట్ చేస్తున్నారు. అంటే 3-4 ఏవైతే రీజనల్ సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్స్ను ప్యారలల్గా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఒక అమరావతిలోనో పెడుతున్నారు అనేది అవాస్తవం. అది మీరు ఒక్కసారి కావాలంటే మీరు డేటాబేస్ తెప్పించి చూడండి. వైజాగ్ ఉత్తరాంధ్ర సైడ్ ఏ బిజినెస్ సెక్టర్లు ఏ కంపెనీలు వస్తున్నాయి, రాయలసీమకి ఏ కంపెనీలు వస్తున్నాయి, అమరావతి అండ్ గుంటూరు నెల్లూరుకి ఏ కంపెనీలు వస్తున్నాయి ఒకసారి చెక్ చేస్తే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్స్ చెక్ చేస్తే కనుక మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అంటే 3 ప్రాంతాలకు సమానంగా డెవలప్ చేస్తున్నారు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇదంతా ఈ అమరావతిలోనే పెడుతున్నారు అనేదంతా అది అవాస్తవం, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతిపాదన కూడా దాదాపు ఇదే కదా లలిత్ గారు. అంటే 3 రాజధానులు అనేటువంటి ప్రకటన సమంజసం కాకపోయినప్పటికీ కూడా అమరావతిని తీసేయకుండానే అటు వైజాగ్ ఇటు కర్నూలు కూడా ప్యారల్గా డెవలప్ చేసుకుంటాము అనేటువంటి ప్రతిపాదన కూడా చెప్పింది కూడా ఆయన అదే కదా. మరి దానికి దీనికి తేడా ఏముంది? ఇక్కడ అమరావతినే కట్టకుండా అసలు జగన్మోహన్ రెడ్డిని అమరావతిని టచ్ చేశాడా 5 ఏళ్ళు? ఒక్క ఇటుకేసాడా? అసలు అమరావతిని పట్టించుకోలేదు అతను. కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారము కౌలు రైతులకు ఇంకా కౌలు ఎక్కువ ఇచ్చామని చెప్పి వైసీపీ చెప్తుంది కదా ఇప్పటి వరకు కూడా. ఈ కౌలు రైతుల కంటే ఎవరికి? రాజధాని రైతులకి ఏమిచ్చారు? వాళ్ళ సిఆర్డిఏ చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా మంత్లీ ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువ ఇచ్చాము మేము కాకపోతే ఇంకెవరికి ఇవ్వలేదని చెప్తారు. రైతులకు ఇది కాదు నేను చెప్పేది. నువ్వు అమరావతి రాజధాని ప్రధానమంత్రి మోడీ వచ్చి ప్రారంభించిపోయిన రాజధానిని నువ్వు 5 సంవత్సరాల పాటు ఒక్క ఇటుకన్నా వేశావా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు వెయ్యలేదు? ఒక్క నిర్మాణం ఎందుకు మీరు ప్రారంభించలేదు? అది ప్రారంభించకుండా 3 రాజధానులు అంటూ కనుక కాలం గడిపేశారు. లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం గెలుస్తూనే నేను వైజాగ్ నుంచి పరిపాలిస్తానన్నాడు. నువ్వు అమరావతి నుంచి ఇవ్వాల్సింది పోయి వైజాగ్ నుంచి ఏం పని? అంటే అమరావతి మీద ఆయనకి ఇష్టం లేదు. అమరావతి అనేది ఆ మాట కూడా వినడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలను అనేసి అన్నాడు అంటే మనం అది ఎట్లా నమ్మాలి? నువ్వు ఒకవేళ అమరావతిని వర్క్ స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేస్తూ మిగతా ప్రాంతాల గురించి మాట్లాడింటే నమ్మి ఉండేవాళ్ళు. నువ్వు రావడము గెలుస్తూనే కలెక్టర్స్ మీటింగ్ పెట్టి ప్రజాభవన్ అది ప్రజావేదికను కుప్ప కూల్చావు కళ్ళ ముందు, అందరి కళ్ళ ముందు. ఆ రోజే నీ మీద ఉన్న ప్రజలకు ఓటేసాం, ఎందుకు ఓటేసాం రా బాబు అని చెప్పి ఆ రోజే అనుకున్నారు. అటువంటి కూల్చేయించిన జగన్మోహన్ రెడ్డి అమరావతి కడతానంటే 3 రాజధానులు అంటే ప్రజలు నమ్ముతారా? నమ్మలేదు. కాబట్టే ఆ రోజు నేను ఇక్కడే ఇండ్లు కట్టుకున్నాను, నేను అమరావతికి మేము మద్దతు అని చెప్పి మీరు ఇండ్లు కట్టుకుని గెలిచిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి ఏ విధంగా అమరావతి రైతుల్ని ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా అమరావతి రైతులకి నరకం చూపించారు, ఇవన్నీ చూసిన ప్రజలు మీకు 151 ఇచ్చిన ప్రజలే మీకు 11 సీట్లు ఇచ్చారంటే మీరేం చేశారో జగన్మోహన్ రెడ్డి ఒకసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి అతను. లెట్స్ కన్క్లూడ్ ఈ టాపిక్ ఒక క్వశ్చన్తో కంక్లూడ్ చేద్దాం లలిత్ గారు. ఓవరాల్గా అమరావతి పైన వైసీపీ క్లియర్ కట్గా ఉంది, రాష్ట్రాభివృద్ధి పైన మేమే క్లియర్ కట్గా ఉంది అని వైసీపీ చెప్తున్నారు, జగన్ అభిమానులు చెప్తున్నారు. నో డౌట్ రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని మేము ఇస్తామని చెప్పి టీడీపీ చెప్తోంది. ఎస్, టీడీపీ మాత్రమే ఇస్తుంది, దానిలో భాగస్వామ్యంగా మేము ఉంటామని చెప్పి జనసేన బీజేపీ చెప్తోంది. రాష్ట్ర ప్రజలు రాజధాని నిర్మాణాన్ని
రాజకీయ క్రీడగా చూస్తున్నారా, తమ భవిష్యత్తుగా చూస్తున్నారా? ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొన్నటి ఎలక్షన్స్ నేను ఇందాకే చెప్పా, జగన్మోహన్ రెడ్డిని 151 ఇచ్చిన ప్రజలు ఓకే 11 సీట్లు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ రీజన్ అమరావతి క్యాపిటల్ గురించి. ఇంకా అంతకంటే ఏం చెప్పలేం. ప్రజలు అమరావతి మీద ఎంత ఆసక్తిగా ఉన్నారో, అమరావతి మా రాజధానిని ఆ రోజు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ప్రకటించినప్పుడు ఎంత ఆనందపడ్డారో, జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఆడుకున్న తీరును చూసి అంతే బాధపడ్డారు ప్రజలు. కాబట్టి అమరావతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అటాచ్మెంట్ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లు ఇచ్చి కింద కూర్చోబెట్టారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అమరావతి మీద ఎంత ప్రేమ ఉంది, అమరావతిని వాళ్ళంతా ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది. నిన్న లోక్సభలో బిల్లు పెడుతుంటే అంత 2 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కూడా అందరూ టీవీలకు అతుక్కుపోయి చూశారు. నిన్న లోక్సభలో అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా ఇంక్లూడింగ్ తెలంగాణ, టీవీలకు అతుక్కుపోయి ఆ బిల్లు ఎప్పుడు పాస్ అవుతుంది అని దానికోసం వేచి చూచారు టీవీల దగ్గర. ఈరోజు రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా ప్రజలంతా టీవీలు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఆ ప్రేమ ఉంది కాబట్టి, మా రాజధాని అనే ఫీలింగ్ ఉంది కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించి రాజధాని వైపు నిలబడ్డారు. ఈరోజు సంతోషపడుతున్నారు, సంబరపడుతున్నారు. అమరావతి కూడా గెంతులేస్తూ ఉంది ఆనందంతో బిల్లు పాస్ అయినందుకు. ఇది జగన్మోహన్ రెడ్డి గమనించాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో పెట్టి లేదా వాళ్ళ ఎంపీ సభ్యులతో బిల్లు వచ్చినప్పుడు మేము అమరావతికి మేము కూడా మద్దతు తెలుపుతున్నాము, ఆ బిల్లుకు మద్దతు తెలుపుతున్నాము అని ఒక్క మాట చెప్పింటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మైలేజీ ఎక్కడికో వెళ్ళి ఉండేది. అందుకే నేను మొదట్లోనే చెప్పా, వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ ఏమి చేయనవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు చాలు. ఈరోజు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ఇండివిజువల్స్ కానివ్వండి, టీడీపీ, జనసేన, ఇతరత్ర పొలిటికల్ సోషల్ మీడియా వింగ్స్ కానివ్వండి ఏకిపారేస్తున్నాయి. దానికి వైసీపీ మీడియాకి, వైసీపీ సోషల్ మీడియాకి, కార్యకర్తలకి ఏమి చెప్పుకోవాలా, ఏది కౌంటర్ ఇవ్వాలో కూడా తెలియని స్థితిలో నిస్సాయంగా ఉంది ఈరోజు. ఇది జగన్మోహన్ రెడ్డి తప్పిదం, వైసీపీ పార్టీ ఘోర తప్పిదం. ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలంటే కనుక ఇప్పట్లో ఈ సాధ్యమయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు.